హలో మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? అరే ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలిసేంటి సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించిందా? కనిపించింది సార్. కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగరేమిటి సార్? ఎలాగలా పట్టుకున్నారు లేని ఎందుకు ఎక్కడ చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉంటుంది సార్. ఇగో అమ్మా, ఇగో పద. ఇదిగో సార్. సార్ నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు? నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్? టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తల అలా పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి అలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి కదండి. మొదటితో మాత్రం నేను ఊరుకుంటానా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. ఇదిగో మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి అబ్బా దుర్ముహూర్తం, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పని కల్పించకండి. అసలు ఈ రోజు నా పెళ్ళి బాబు. అమ్మా రామాకమ్మ పెళ్ళమ్మా. ఏమొచ్చింది? ఇందాక మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, మంచి ఉద్యోగం చూశాను. ఏది? మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు నీకు ఎట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చావు తల్లి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగా అయిపోయింది. అది సరే గాని నీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటచ్చు. అలాగే అత్తయ్య. చిట్టి, బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెంట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచారు. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి, ఆ తర్వాత బృందావనంలో దిగి, ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి, పుష్పాల రథం మీద పారిపోయి. చిట్టి చిట్టి, ఎవరది? సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్ గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి, మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి. లేదు. అబ్బా, ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు?
పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళంగా నాతో కాపురం చేయడం రూల్స్ కాదా? అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247, నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పారిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది? ఆ, మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్దు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పారిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీలు చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదిరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తాను మానుతాను అనుకుంటున్నావా? మాన్నం, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి వెళ్తున్నాను. వెళ్ళండి. ఎస్ మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా, గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరున్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఎవరంటావండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లిలా? నీ చెల్లెలే. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ, సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయిన అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు. అది విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసురా? నాకెలా తెలిసింటే రాజు చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం బ్యాట్లు వేసుకుంటానా? గొట్టం పెయింట్లు 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవలు మామూలేనమ్మా. వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌతులా పోగొట్టుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే ఏమిటి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను కదా శ్రమపడటానికి. నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరీ అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, హే ముద్దు, వస్తున్నా. ఏమిటా ముద్ర ఇద్దరు? వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా, ఏమో తొందర వచ్చింది, కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. పరీక్ష నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ.
పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఆహా. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. టీయా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యూ టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ అ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆ రాధ ఎవరు? ఇంకెవరు, నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివి దెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించింది మహాతల్లి. సరే, గతం వేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. అప్పుడే వచ్చేసింది ఆ దెయ్యం. వస్తుందని నాకు ముందే తెలుసు. పో, ఇక దియట్లేదు, ఇక అన్ని సోలోలే. పో చల్లని రాజా. రామ్మ మహాతల్లి, కాఫీ. మీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చుగా, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను. కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రసాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజరు? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఓయ్. ఇలా గౌన్ వేసుకునే అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారాన్ని చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. రైట్, ఇది పాయింటే. మీరు ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్కవు కావాలి నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెబితే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ కి వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంది సార్. అమ్మాయి గీత, వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. Come on. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు రండి. అత్తయ్య, ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ, హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి, ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే? మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. ఏ, నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చులమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకునేదంటే బోడీ. ఏమండి, ముందు మీరు రండి చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుంటే సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంట. మీరు రండి, రండి. అమ్మో, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నాయను. ఎలా వీల్లేదో నేను చూస్తాను. నాయను, రామ, కృష్ణ, రామకృష్ణ, మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడి పెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద నేను ఒప్పుకుంటాను. ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా, నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే? ఓకే ఓకే, ఓకే. దట్స్ గుడ్, దట్స్ గుడ్. చెరడు పట్టుకోండి. చిలిపి చిన్నారి కృష్ణుడు
కొమ్మ వంపు సొంపుల కొమ్మ పొంగి నీళ్ళయ్యబోతే తొంగి తొంగి చూస్తాడే నంగనాటి కిష్టుడే పొంగు సవరించుకుంటూ కోమలాంగిలో నువ్వు చిలిపి చిన్నారి కిష్టుడే ఓయమ్మల లవలమ్మ నలుగు పెట్టవే కన్నే వయసంత తలకు పోయవే ఏ తల్లి వాడలోన విన్న జున్నులు తిన్న వన్నెలన్నీ తెలుసుకోవే చిలిపి పనులు చేస్తాడే చిగురు మొక్క కోస్తాడే ఒళ్ళు మరచిపోకుండా వన్నెలాడిరు చిలిపి చిన్నది కిష్టుడే ఓయమ్మల లవల కంట నలుగు పెట్టవే కన్నే వయసంత తలకు పోయవే అరి చెంపలోన తెంపులన్నీ గంపకెత్తుతాడో సొండ పండు పెదవి పిండి విందులరుగుతాడో మాయదారి చిన్నవాడి మచ్చ మాయదా కళ్ళు దక్కలెట్టుకొని నీళ్లు పొయ్యదా ఓరి దేవుడు అమ్మో బతుకు జీవుడు అమ్మ కళ్ళు మంటరు ఇల్లు పచ్చరు చిలిపి చిన్నారి కిషుడే ఓయమ్మల లవల కంట నలుగు పెట్టవే కన్నే వయసంత తలకు పోయవే చిలిపి చిన్నారి కిషుడే ఓయమ్మల లవల కంట నలుగు పెట్టవే కన్నే వయసంత తలకు పోయవే భలేవారండి. ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఈవిడకు కొంచెం పిచ్చని కూడా చెప్పారే. పెళ్ళంటేనండి ఇవాళ రేపు ఎలాగో పెళ్ళి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను.